క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత వారం నుంచి సంఘాలుగా క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్న నేటి ప్రపంచ క్రైస్తవ్యం, ఆ సంఘాలపైన దేవుడు ఎలాంటి నేరాలు మోపుతున్నాడు అనే అంశము పైన బైబిల్లో నుంచి మనం పరిశీలిస్తున్నాం. మరి గత వారం ఎఫెసు సంఘం, దానిని దేవుడు ఎలా మంచి విషయాల్లో పొగిడాడు, చెడు విషయాల్లో హెచ్చరించాడు అన్నది మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈరోజు సంఘాలుగా ఉన్న మనం, మాది సత్య సంబంధమైన సంఘము అని అనుకునే ఒక భ్రమలో ప్రపంచ దేశాలున్న క్రైస్తవులు ఉండిపోవటం అనేది విచారకరం. తమను తాము పరీక్షించుకోకపోవటం, దానివల్ల కలిగే భయంకరమైన నరకాగ్ని గుండం, దీని గురించి వారు ఆలోచించటం మానేశారు. తమ సంఘం సత్య సంబంధమైనదే అని, తమ బోధ వాక్యానుసారమైనదే అని మనలో మనం అనుకుని ఒకవేళ భ్రమపడితే అది సంఘానికి, సంఘములో సభ్యులుగా ఉన్న మనందరికీ అది ఎంతగా కీడు తెచ్చిపెడుతుందో అన్నది మనం ముందుగానే సరిచూసుకొని హెచ్చరిక చేసుకోవాలి. కనుక దేవుడు సంఘాలుగా మనల్ని హెచ్చరిస్తున్న ఈ హెచ్చరికలు, ప్రపంచంలోని సంఘాలుగా మనలను మనం ఆయన హెచ్చరిక మాటలు విని ఒకవేళ మనలో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే దేవుడు రాయించాడు ఈ మాటలు. సంఘము అనగా సంఘము సత్యమునకు స్తంభము అని దేవుడు రాయించాడు. సంఘం అంటే ఏదో కాదు, క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘమే సత్యానికి స్తంభముగా ఉన్నది అని దేవుడు రాయించాడు. అంటే సంఘం సత్యానికి స్తంభంగా ఉండాలి. అలా సత్యానికి స్తంభంగా సంఘాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకు పెట్టాడు అంటే, సత్యమనగా యేసుక్రీస్తు వలన నడుస్తున్నది కనుక, సత్యమునే శిరస్సుగా కలిగి ఉంది గనుక, సంఘమంతా సత్య సంబంధమైనదిగా ఉండాలని కోరుకున్నాడు గనుక. మరి ఈరోజు ఎంతమంది మనం సంఘాలుగా క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్న మనం ఆ సత్యమును కలిగి ఉన్నాం, ఆ సత్యమును ప్రకటించగలుగుతున్నాం. ఒకవేళ అబద్ధాన్ని చెప్పి మనం చనిపోతే, అబద్ధములో ఉండి మన సంఘం భూమి మీద జీవిస్తూ ఉంటే ఏమండి, దానివల్ల మనకు కలిగే లాభమా నష్టమా? నష్టం. సంఘం నష్టపోతుంది. సంఘపు నీడలో బ్రతుకుతున్న ఎందరో విశ్వాసులు నష్టపోతారు. ఎందుకంటే బోధకుడు గుడ్డివాడైతే ఆ గుడ్డివాడిని అనుసరించే సంఘస్థులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారని ఉన్నదండి? గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరును గుంటలోనికి అన్నాడు. గుంట. కనుక అటువంటి గుంటలోనికి సంఘం వెళ్లకుండా ఉండాలి అంటే ఏ పరిస్థితుల్లో క్రీస్తు వారు హెచ్చరిక చేస్తున్నారు సంఘాన్ని? ఒకవేళ ఆ హెచ్చరికలో ఉన్న ఎత్తి చూపిన లోపాలు మన సంఘంలో మనలో ఉంటే మనం వాటిని వెంటనే సరి చేసుకోవాలి. అదండి మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనమే సత్యానికి స్తంభం కనుక. తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూడగలిగితే, పౌలు గారు ఈ పత్రికలో సత్యానికి ఏది స్తంభమో చెబుతున్నాడు. చూడండి, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించాలో అది నీకు తెలియాలయ్యా తిమోతి. ఈ సంగతులు నీకు రాయిచున్నాను. జీవము కలిగిన దేవుని సంఘం అంటున్నాడు. చూడండి, మరి మన సంఘం జీవము కలిగిన దేవుని సంఘముగా ఉన్నదా? అలాంటి సంఘాలుగా మనం పిలువబడుతున్నామా, లేదంటే బ్రతుకుతున్నామా? పిలువబడ్డం వేరు, బ్రతకటం ముఖ్యం. బ్రతకాలి.
కనుక జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలి అన్నది నీకు తెలియాలి అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఆ సంఘము ఎందుకంటే ఆ సంఘము సత్యమునకు స్తంభము అంటున్నాడు. చూడండి, స్తంభము ఆధారమునై ఉన్నది. సత్యానికి ఆధారము, అడ్రస్ సంఘమైనప్పుడు మరి అడ్రస్ తప్పు అయితే ఎలా చెప్పండి? అసత్యమైతే ఎలా చెప్పండి? ఎవరికైతే మీరు ఉత్తరం రాస్తున్నారో ఆ ఉత్తరం వ్రాస్తున్న వ్యక్తి అడ్రస్ మీరు కరెక్ట్గా వ్రాయాలి. లేదంటే మీ సమాచారం ఆ వ్యక్తికి చేరదు. మీరు ఒకవేళ ఎవరికైనా డబ్బులు పంపుతున్నప్పుడు అకౌంట్ నెంబర్ కరెక్ట్గా వేయాలి. ఒక్క అంకె తప్పు పడినా అది వేరే వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది, నష్టపోతారు మీరు. కనుక సంఘము సత్యానికి స్తంభమై ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు మన సంఘాలు, ఆ సంఘాలలో సత్యముందా పరిశీలించుకోవాలా వద్దా? పరిశీలించుకోవాలండి. కనుక క్రీస్తు శిరస్సుగా ఉన్న ఈ సంఘాలకు ఆయన ఎలాంటి హెచ్చరిక చేశాడో ఎఫెసు సంఘాన్ని గురించి మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఆ ఎఫెసు సంఘం తరువాత మరో సంఘాన్ని ఆయన ఏమని పిలుస్తున్నాడో, ఆ సంఘంలో ఏమున్నాదో ఎలా చెబుతున్నాడో మనం చదువుకుందాం. ఎఫెసు సంఘము తరువాత ఆయన హెచ్చరిక చేస్తున్న సంఘం స్ముర్ణ సంఘం. ఏమండి, ఆ స్ముర్ణ సంఘాన్ని గురించి ఏం మాట్లాడుతున్నారో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదామా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, యేసుప్రభు అయిన నేను చెబుతున్నాను సంఘానికి. ఏమని చెబుతున్నాను ఈ సంఘానికి? 9వ వచనం. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అంటే సంఘం బాగా శ్రమ పడిందా? అవును, చాలా లేమిని కూడా అనుభవించింది. దరిద్రత అనగా లేమి, ఇబ్బందులు, కష్టములు, వీటిని అనుభవించిందట. అయినను నీవు ధనవంతుడివే అంటున్నాడు. చూడండి, ఆయన పని కోసం సంఘం చేసే ఖర్చు, దేవుని పనుల కోసం తనకున్నదంతా అమ్ముకొని దరిద్రులుగా మారిపోయిన సంఘం. అంటే సంఘాలు ఎలా ఉండాలి? సంఘాలు ఐశ్వర్యవంతమైన సంఘాలుగా మారిపోవటం కాదు. ఈరోజు ప్రపంచంలో సంఘాలు ఎలాగ ఉన్నాయంటే చందాను కూడగట్టుకోవటం, ఏమండి, ఎత్తైన భవనాలు కట్టుకోవటం, చాలా గొప్పగా వైభవంగా అలంకరించుకోవటం, చారిత్రాత్మక కట్టడంగా నిర్మాణం చేసుకోవటం. ఇదేనా సంఘం అంటే? అంటే ప్రజలను కూర్చుకొని, సభ్యులను కూడగట్టుకొని ఈ సంఘం ఏం చేస్తుంది అన్నమాట. చాలామంది ప్రపంచంలో ఉన్న సంఘాలు ఏం చేస్తున్నాయి అంటే తాము ఐశ్వర్యవంతులుగా మారుతున్నారు. కానీ యేసుప్రభు మనల్ని ఐశ్వర్యవంతులను చేయటం కోసం ఆయన ఏమయ్యాడని బైబిల్లో ఉంది. మనలను ధనవంతులు చేయటానికై ఆయన దరిద్రుడుగా మారిపోయాడట. కనుక దరిద్రత అంటే ఏంటి? తనకున్న ప్రాణం, తనకున్న జీవం, తనకున్న సమస్తం సంఘం కోసం వెచ్చించాడు కదా. అలా మనకిచ్చి ఆయన దరిద్రుడైపోయాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఆయన ధనవంతుడయ్యుండి మీరు, అంటే సంఘముగా మనం, ఆయన ఒకవేళ దరిద్రుడుగా మారటం వల్ల తన దారిద్రత వలన మనం ఐశ్వర్యవంతులము కావాలి అని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే క్రీస్తు దరిద్రునిగా ఎందుకు మారిపోయాడు? తనకున్నదంతా సంఘం కోసం ఇచ్చాడు గనుక. అంటే ఇచ్చి దరిద్రుడయ్యాడు ఆయన. ఈ మాట యొక్క అర్థం అదే, ఇచ్చి దరిద్రతలోనికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఎక్కడున్న ఈ స్ముర్ణ సంఘం ఏమంటున్నాడు 9వ వచనంలో? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అంటే ఎందుకు దరిద్రతలోనికి వెళ్ళిపోయింది ఈ సంఘం? అన్నీ ఇచ్చేసింది. ఎవరికి ఇచ్చేసింది? సేవ కోసం, పరిచర్య అభివృద్ధి కోసం. మరి ఈరోజు సంఘాలు ఖర్చు చేసేవిగా ఉన్నాయా, లేదంటే వచ్చిన ధనాన్ని దాచుకునేవిగా ఉన్నాయా? సంఘాలపై క్రీస్తు నేరం మోపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు నిజంగా దరిద్రుడిగా మారిపోయావా, లేదా
ఐశ్వర్యవంతుడుగా సంఘంలో మిగిలిపోతున్నావా? అంటే తన కష్టాన్ని దేవుని పరిచర్య కోసం ఇచ్చి దరిద్రతలోనికి వెళ్ళిపోయేదే నిజమైన సంఘం. ఉదాహరణకి యెరూషలేము సంఘం. పేతురు గారి ప్రసంగముతో మొట్టమొదటిసారిగా సంఘముగా భూమి మీద ఏర్పరచబడిన యెరూషలేములోని సంఘం ఆదిమ సంఘం. ఆ సంఘం ఏం చేసిందో మీకు తెలుసు. ఏమండి, 2వ అధ్యాయం చివరి భాగాల్లో కానీ, 4వ అధ్యాయం చివరి భాగాల్లో కానీ, 5వ అధ్యాయం చివరి భాగాల్లో కానీ మనం చదివితే సంఘం ఏం చేసింది అంటే ఎన్నో శ్రమలు అనుభవించి తమకున్న చర స్థిరాస్తులను అమ్ముకొని దేవుని పరిచర్య నిమిత్తమై ఖర్చు చేసింది. అవునా కాదా? యెరూషలేము సంఘం యొక్క గొప్పతనం, శ్రమ, దరిద్రత అంటున్నాడు దాన్ని. మరి దరిద్రత ఎందుకు వచ్చింది ఆ సంఘానికి? యెరూషలేము సంఘం ఎందుకు దరిద్రం సంఘముగా మారిపోయిందో తెలుసా? అంటే ఎందుకు పేద సంఘంగా మారిపోయిందో తెలుసా? తమ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసుకున్నారు. అమ్మేసుకుని చరస్థిరాస్తులు కూడా అమ్మి సేవ కోసం అర్పించేశారు కనుక దరిద్రతలోనికి వెళ్ళిపోయింది ఆ సంఘం. అందుకే కదా పౌలు గారు ఇతర సంఘాలకు రాస్తూ కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడు, నేను యెరూషలేములో సంఘము వారికి నేను చందాను తీసుకుని వెళ్ళడానికి పెద్దల ద్వారా కొంతమందిని నియమించాలనుకుంటున్నాను. ఆ ధనాన్ని మీరు కూడగట్టండి. నేను నమ్మకమైన వ్యక్తులతో ఆ ధనాన్ని యెరూషలేము సంఘానికి పంపుతాను. ఎందుకు యెరూషలేము సంఘానికి పంపాలి? యెరూషలేము సంఘానికి ఎందుకు పంపమని పత్రికలలో మరి పౌలు గారు కోరుకుంటున్నారు ఇతర సంఘాలని? ఆ సంఘాలు పేదరికంలోకి వెళ్ళిపోయాయి నాయన. ఆ సంఘం దరిద్రతలోనికి వెళ్ళిపోయింది నాయన. కనుక మీరేం చేయాలి? మీ దగ్గరున్న ధనాన్ని కూడబెట్టి దాచిపెట్టి మీరు ఉంచితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా నేను పంపుతాను. ఎవరికి పంపుతాను? యెరూషలేము సంఘానికి. దరిద్రతలోనికి వెళ్ళిపోయింది. అందుకే పౌలు గారు అన్ని సంఘాలను దర్శించారు. పౌలు గారు అనేక పత్రికలలో ఆ సంఘము యొక్క దయానీయ పరిస్థితిని వ్రాసారు. రోమీలకు రాస్తున్న పత్రిక చూద్దామా? రోమాపత్రిక 15వ అధ్యాయం 25-26 వచనాలండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 25-26 వచనాలు. పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు నేను వెళుతున్నాను. ఎందుకంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తం, పరిశుద్ధులలో బేదలుగా మారిపోయారు వాళ్ళంతా. బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా సంఘం వారు, అకయ సంఘము వారు కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. బా, అదండి సంఘం అంటే. మరి ఈరోజు సంఘాలు చూడండి, ఈ రోజున్న సంఘాలు చూడండి, వాళ్ళ ధనం ఏ ఒక్క సంఘానికి పంపరండి, ఏ ఒక్క సంఘానికి పంచరండి వాళ్ళు. ఇది నేరం కాదా? వచ్చిన చందా అంతటిని వాళ్లే కూడబెట్టుకొని, ఏమండి, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొని లక్షల కోట్ల రూపాయలుగా దాన్ని దాచుకొని ఏ దేవుని పనుల కోసం, అభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా నిష్ప్రయోజనమైన వ్యర్థమైన కట్టడాల కోసం, భోజనాల కోసం, పండగల కోసం వృధాగా ఖర్చు చేస్తున్నారు. ఇది నేరం కాదా? ఇది సంఘాలపై యేసుక్రీస్తు వారు చెవిగలవాడు, ఆత్మ చెప్పుతున్న సంగతులు వినాలి అంటున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు యేసుప్రభు వారు కలిసి సంఘాల మీద నేరస్థాపన చేస్తున్నారు వారు. ఎందుకంటే మీరు దరిద్రులుగా ఉన్నారా, ఐశ్వర్యవంతులుగా ఉన్నారా? విదేశాల్లో అయితే కొన్ని సంఘాల్లో ధనం ఎక్కువైపోయి ఆ ఉన్న దాచబడిన ధనం కోసం పెద్దలుగా సంఘాలలో రక్తం కారినట్లుగా కొట్టుకున్నారండి. తెలుసా మీకు? పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టుకున్నారండి. తెలుసా మీకు? నాకు తెలుసు, అవి వాస్తవాలు. అంటే ఎందుకు నీ దగ్గర అంత ధనం ఉంది, నీ దగ్గర ఎందుకు ఇంత ధనం ఉంది? నువ్వు ఖర్చు చేయటం లేదన్నమాట, వస్తున్నదంతా దాస్తున్నావన్నమాట. నీ దగ్గర ఉన్నది అసలు వచ్చినది ఖర్చు చేసి నువ్వు దరిద్రతలోనికి వెళ్ళాలి కదా. ఏమండి, ఈరోజు మన సంఘం చూడండి, వచ్చే చందా కావచ్చు, బయట నుంచి పంపేవాళ్ళు కావచ్చు, ఎంతోమంది పేదలైన వాళ్ళకి పంచుతున్నాం మనం. రోగాలతో ఉన్న వాళ్ళకా, ఇళ్ళు లేని వారికా, సేవకులైన వాళ్ళకా, ఏమండి, నిర్మాణానికా, పాటల కోసమా, సువార్త కోసమా, సభల కోసమా,
సదస్సుల కోసమా, భోజనాల కోసమా, అవసరాల కోసమా, సంఘంలో ఉన్న పేదల కోసమా, ఎంతమందికి చెప్పండి మనం పంచుతున్నాం. సంఘం అంటే అలా ఉండాలి. ఏమండి, వస్తున్నదంతా కూడా లెక్క ప్రకారంగా వ్రాసి ప్రతిదాన్ని పంచే ఏర్పాట్లో మనం ఉన్నాం. మరి ఇతర సంఘాలు ఎందుకు చేయటం లేదది? అదే ఆ సంఘాల మీద క్రీస్తు పరిశుద్ధాత్ముడు చేస్తున్న నేరస్థాపన. సుబుర్రలో ఉన్న సంఘం ఎంత గొప్ప సంఘం అండి! ఎంత గొప్ప సంఘం కాకపోతే నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. నువ్వు నా దృష్టిలో ధనవంతుడివయ్యా. ఆ సంఘాన్ని చూచి క్రీస్తు అంటున్నాడు, నీ దగ్గర ధనం అయిపోయినా, నీ దగ్గర చరస్థరాస్తులు అమ్మేసుకున్నా, ఏమండి, అమ్మిన నీవు, ఖర్చు చేసిన నీవు నా దృష్టిలో ఐశ్వర్యవంతుడవు. మరి మిగతా సంఘాలు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు దాచుకొని భూమి మీద ఐశ్వర్యవంతమైన సంఘాలుగా చెప్పుకుంటున్నారు. ఏమంటే మా సంఘంలో చందా ఎంత? అబ్బా, ఒక వారానికి 5 లక్షల రూపాయలు వచ్చే సంఘాలున్నాయి తెలుసా మీకు? 10 లక్షలు వచ్చే సంఘాలున్నాయి తెలుసా మీకు? 10 lakhs ఒక్క వారం. మరి వచ్చిన ధనం అంతా ఏం చేస్తున్నారు? చాలా సంఘాలు తప్పుడు సంఘాలుగా ఉన్నాయి. కొన్ని సంఘాల్లో అయితే అండి, విదేశాల్లో నేను చూసిన సంఘాలు పాపం అందరూ వచ్చి కానుకలు ఇస్తుంటారండి. అందరూ వచ్చి అయ్యో దేవుని సేవకుడు అని చెప్పి వాళ్ళ చేతుల్లో పెడుతుంటే, ఆ సంఘానికి నాయకుడు, కాపరైన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? సంఘంలో ఎవరికైనా అవసరతలుంటే ఏమండి పిలిచి మరీ ఇస్తున్నాడు. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఇంత డబ్బు, విదేశీ ధనం నేను దాచుకోవడం ఇబ్బంది కనుక ఏం చేయాలి? మీకేమైనా అవసరతలు ఉన్నారా? మీరు ఇంటి దగ్గర ఏమైనా, ఇండియాలో మీరు ఏమైనా ఇల్లు కట్టుకున్నారా? నేను ఇస్తాను చెప్పండి, డబ్బులు ఇస్తున్నాడండి. స్థలాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తున్నాడు. అవసరతలు తీర్చడానికి సంఘంలో ఉన్న సభ్యులకి ఏమండి డబ్బులు సహాయంగా పంపుతున్నాడు. ఊరకనే కదా, మనం తిరిగి ఇచ్చేయాలి. అంటే సహాయాల కోసమా, వ్యక్తిగతమైన అవసరతల కోసమా నీ దగ్గర చందా వస్తుంది? ఏమండి ఒక ఆవిడ వచ్చి చెప్తుంది నాతోని, అయ్యా నేను మా అమ్మాయికి వివాహం కోసం ఆయన దగ్గరికి వెళ్ళానయ్యా, మరి మా అమ్మాయి వివాహం కోసం నాకు డబ్బులు కావాలి అయ్య గారు అంటే, ఎంత కావాలమ్మా అని అడిగాడట. అయ్యా నాకు ఇంత కావాలి, లక్షల్లోనే, ఎంత కావాలయ్యా? సరే అమ్మా నీకు ఇస్తున్నాను, తీసుకో, మరలా నువ్వు తర్వాత ఇచ్చేయాలి సుమా. అంటే నువ్వు ఇస్తున్నది దేనికోసం? ఎవరో ఒక విశ్వాసి యొక్క కూతురు పెళ్లి కోసమా నువ్వు ఇచ్చిన డబ్బు? ఆవిడ పెళ్లి చేసుకుని ఎవరిని ఉద్ధరిస్తుంది? ఎవరి సేవను ఉద్ధరిస్తుంది? పోను ఖర్చు పెట్టు, ఆవిడ ఖర్చు పోను అప్పుగా తీసుకుంది, తిరిగి ఇచ్చేసింది. మరి వచ్చిన డబ్బు నువ్వేం చేస్తున్నావు? ఈ డబ్బంతా కూడగట్టి స్థలాలు కొని అవసరమైతే నిర్మాణాలు చేయడానికి కోట్ల రూపాయలు దాచించారండి. ఇవన్నీ అడిగితే సంఘానికి బాధ కదండి. ఇవన్నీ అడిగితే సంఘానికి బాధ కదా, నాయకుడిగా బాధ కదా. తట్టుకోలేరు, అడుగుతుంటే తట్టుకోలేరు. కానీ నేను చెప్తుంది వాస్తవాలు. దేవుడికి తెలుసు ప్రతి యథార్థమైన జరుగుతున్న సంఘటనలు ప్రభు చూస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ కానీ, ఆత్మదేవుడు కానీ, క్రీస్తు దేవుడు కానీ సంఘాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు నా పేరిట? మొదటి శతాబ్దపు సంఘాన్ని, యెరూషలేము సంఘాన్ని చూస్తే వాళ్ళదండి త్యాగం. అంటే తమ సొంత స్థలాలను, ఇళ్లను అమ్మేసి ఆ తెచ్చిన ధనాన్ని అపోస్తలుల పాదం దగ్గర పెట్టారటండి. సేవ చేస్తున్న లేని వాళ్ళకి పంచేశారట. అక్కర కొలది వారికి పంచి పెట్టిరి, మరలా తీసుకోలేదు. ఏంటి, పంచిపెట్టిన తర్వాత మళ్ళీ తీసుకున్నారా? మన సంఘంలో ప్రసాద్ వాళ్ళ కుటుంబం కావచ్చు, మరికొన్ని కుటుంబాలు కావచ్చు, స్త్రీల సమాజం వాళ్ళు కావచ్చు, కొంతమంది ధన సహాయం లేదంటే వాళ్ళ సరుకులు, పచారీ సరుకుల సహాయం ఏదో చేస్తున్నారు. ఇచ్చి మరలా అడుగుతారు, ఇదిగో ఈ నెల నీకు 2,000 రూపాయలు అయింది, మరలా నువ్వు మాకు ఇవ్వాలి అని ఇచ్చిన వాళ్ళు అడుగుతారా? అడగరే. మరి నువ్వేంటి సంఘంలో వచ్చిన చందాని ఎదుటి వాళ్ళ సహాయం కోసం ధనాన్ని ఇచ్చి మళ్ళా తిరిగి అడుగుతున్నావేంటి? ఎందుకు అడుగుతున్నావు? అడుగుతున్నారండి. ఎందుకంటే ఇండియా దేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఇండియా దేశంలో స్థలాలు కొనాలి, ఇండియా దేశంలో ₹1,00,00,000 పైన ఒక సంఘాన్ని కట్టాలి, అది వాళ్ళ ప్లాన్. లేదంటే సొంత అవసరతల కోసం వాడుకోవాలి, లెక్క ఏముండదు. ఏమంటే మన సంఘం చూడండి, ప్రతిదీ పాటల కోసం ఎవరిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, నిర్మాణం కోసం ఎవరిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు. ఇతర సంఘాలు చూడండి, ఏమండి చెప్పరు ఎంత ఇస్తున్నారో రహస్యం.
ఎంత దాస్తున్నారో రహస్యం, ఏం చేస్తున్నారో రహస్యం. ఇంకా ఆ సంఘం దరిద్రతలోనికి వెళ్ళే సంఘం ఎందుకు అవుతుందో చెప్పండి? ఈరోజు సంఘాలు కట్టే ప్రతి వారు సంఘం వల్ల బ్రతకడానికి ప్రతి వాడు గుడి పెట్టేయడమే. ఏ ఉద్యోగం లేదనుకోండి, ఏమండి, ఏ ఆధారం బ్రతుకు తెరువు లేదనుకోండి, అంతే. ఒక పాస్టర్గా అవతారం ఎత్తడం, ఒక బోధకుడిగా అవతారం ఎత్తడం, ఒక 10 మందిని కూడగట్టుకోవడం, మాటల చేత 10 మందిని కలుపుకోవటం, వాళ్ళ నుంచి వచ్చే చందా ద్వారా బ్రతకటం, బ్రతక నేర్చడం. ఇదేనండి జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే దేవుడు ముసుగులో అందరూ ఇస్తారు, దేవుడికి అని ఇస్తారు. దేవుడు అంటే మనకు ఒక సెంటిమెంట్ కదండి, అయ్యో దేవుడికి ప్రభువుకి ఇస్తున్నాం కదా అని కదా ఇస్తారు. మరి ఇస్తున్న డబ్బు అంతా వాడేం చేస్తున్నాడు? కాజేస్తున్నాడు నాయకుడు. లెక్కలు చెప్పటం లేదు నాయకుడు, దాచుకుంటున్నాడు నాయకుడు. చాలా ప్రమాదం. ఇలాంటి సంఘాలను దేవుడు తప్పు మోపుతున్నాడు అటువంటి సంఘాల మీద. సువర్ణ సంఘం ఎంత గొప్ప సంఘం. 9వ వచనం, నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడు అయ్యా. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఈ సంఘంలో ఏమండి ఎంతో దోషణలు ఎదుర్కొంటున్నారట. దోషణ. నిజంగా దేవుని కొరకు పనిచేస్తున్న సంఘాన్ని, సభ్యులని ఈ సమాజం దూషిస్తుందండి, అవమానకరంగా మాట్లాడుతుందండి. మాట్లాడనివ్వండి. అదే ఇక్కడ చెప్తున్నాడు, యూదులు కాక యూదులమని చెప్పుకొనుచు సాతాను సమాజపు వారి వలన. అంటే సాతాను సమాజం వాళ్ళు చాలా ఇబ్బందులు కలిగిస్తారు సంఘానికి. కలిగించినప్పటికీ వారి వలన నీ కలుగు దోషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇలాంటి శ్రమలు ఎదుర్కొన్నప్పుడు సంఘం ధైర్యంగా నిలబడాలి, సంఘాలు నిలబడాలి. శ్రమలు వచ్చినప్పుడు సంఘాలు నిలబడాలి. మరి కొన్ని దినాల క్రితం కర్నూలులోని ఒక సంఘాన్ని పడగొట్టారట. ఇలా ఎన్నో ప్రాంతాల్లో, ఉత్తర భారతదేశంలో కావచ్చు, దక్షిణ భారతదేశంలో కావచ్చు, మన వరకు వచ్చే వార్తలు కొన్ని, రాని వార్తలు మరెన్నో. సంఘాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. క్రీస్తు పేరున నిలబడిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు. ఈ శ్రమలన్నిటినీ తట్టుకొని క్రైస్తవుడుగా నిలబడగలుగుతున్నామా, లేదంటే విడిచిపెట్టి శ్రమల్లో వెళ్ళిపోగలుగుతున్నావా? ఈరోజు చాలా మంది ఆ శ్రమలకు భయపడిపోతున్నారండి. ఆ శ్రమలు మేము తట్టుకోలేము అనుకుంటున్నారండి. కనుక ఇక్కడ ఏమని చెబుతున్నాడు? నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును, నువ్వు పొందబో శ్రమలకు భయపడొద్దు. సంఘానికి హింసలు కలుగుతాయి, క్రైస్తవుడైనందుకు బాధలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి. ఏమండి? కనుక ఏం చేయాలి? అన్నిటినీ సహించాలి, ఓర్చాలి. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అనగా సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, కొద్ది రోజులు 10 days, 10 రోజులు కష్టం కలుగుతుంది, అంతే. ఓర్చుకోండి. సంఘానికి శ్రమలు శాశ్వత కాలం ఉండవు. యెరూషలేము సంఘంలో గొప్ప హింస కలిగిందట. అపోస్తలుల గారు 8వ అధ్యాయం ప్రారంభం చదివితే మనకు అర్థమవుతుంది. అందరూ చెదిరిపోయారు, అపోస్తలులు తప్ప. కానీ ఆ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళందరూ సేవను చేశారు, సంఘాన్ని అభివృద్ధి పరిచారు. చివరికి యెరూషలేము సంఘం యొక్క దరిద్రతను తిరిగి అందులోని పేదలను ఆదుకొనటం కోసం ధనాన్ని పంపించారు. అదే ఇందాక మన రోమాపత్రికలో చదువుకున్న మాట. పరిశుద్ధులైన పేదలైన క్రైస్తవులకు తగిన సహాయాన్ని అందజేయడానికి పౌలు టూర్ చేశాడు. టూర్ ఎందుకు తిరిగాడు? ఏమండి? రోమాపత్రికలోని అదే మాట చెప్తున్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనూ అదే మాట చెప్తున్నాడు 16వ అధ్యాయంలో. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఈ సంఘాలన్నిటికీ ఎందుకు పౌలు తిరుగుతున్నాడు తన ప్రయాణాల్లో? సంఘాలను ఆదుకోవడానికి, సంఘానికి తగిన సహాయాన్ని అందించడానికి. ఎందుకంటే ఆ సంఘం సత్యానికి స్తంభం, ఆధారం. నిజంగా ఈరోజు అక్కయ్యపాలెంలో ఉన్న ఈ సంఘం దీన్ని బట్టే కదండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రైస్ట్ చర్చెస్ ఉన్నా, ఎక్కడ ఆరాధనలకు ఆన్లైన్లో వాళ్ళు కూడుకుంటున్నా, సత్యం ఎక్కడి నుంచే వాళ్ళు వింటున్నారు, నేర్చుకుంటున్నారు. ఇదే సత్యాన్ని ప్రకటించడానికి వాళ్ళంతా సిద్ధపడుతున్నారు. సత్యానికి ఆధారం, లేని మాటలు కల్పించకుండా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించటంలో ఈ సంఘం హెచ్చరిక చేస్తుంది. అవునా?
ఎలాంటి హెచ్చరిక చేశావు నిన్న? ఎందుకర్రా మనలో మనం బోధనలో విభేదాలు ఎందుకు ఉండాలి? రండి కూర్చొని మాట్లాడుకుందాం అని మొట్టమొదటిసారిగా ఏ సంఘం అయినా పిలిపించిందా మీరు చెప్పండి? ఎనీ చర్చ్? లేదు. ఆ ఘనత కూడా ఇదిగోండి సార్వత్రిక క్రీస్తు సంఘంగా మనకే దక్కింది. నేను అనుకొని చెప్పలేదు ఆ రోజు. నిన్న దేవుని వాక్యంలో ఆయన చెప్పించాడు. ఏమని? క్రైస్తవ సంఘాలారా, ఒకవేళ మనమంతా క్రీస్తు రక్తం వల్ల కడగబడిన వారమే అయితే, మనందరి మధ్య ఉన్నది క్రీస్తు ప్రేమే అయితే, రండి మనమంతా కూర్చొని మాట్లాడుకుందాం. ఒకరి మీద బురద జల్లుకోవద్దు, ఇతర మతాలను దూషించొద్దు. నేను చెప్పామా? ఈరోజు చూడండి సోషల్ మీడియాలో అందరూ అవే మాటలు మాట్లాడుతున్నారండి. ఏమని మాట్లాడుతున్నారు? చివరికి మతోన్మాదులు కూడా ఫోన్ చేసి, ఏమండి ఇక మీ మతాలను మేమేమన్నాం, మీరు మమ్మల్ని క్రైస్తవులుగా ఏమనకండి, మనం సంధి చేసుకుందాం, అవసరమైతే అగ్రిమెంట్ చేసుకుందాం అంటున్నారండి. ఈరోజు నేను అబద్ధం చెప్పటం లేదు. మతోన్మాదులకు ఫోన్ చేసి క్రైస్తవ బోధకులైన ఎప్పటి వరకు మేము తిట్టాం, మేము దూషించాం, ఓకే మా తప్పును ఒప్పుకుంటున్నాం, కానీ ఇక మీదట మీ గ్రంథాల జోలికి రాము, మీ మతాలను మేము కించపరచము, మీ దేవుళ్ళ గురించి అవమానకరంగా మాట్లాడము. ఏమండి? కానీ ఈ సంఘం సత్యానికి స్తంభం, సార్వత్రిక క్రీస్తు సంఘం. స్తంభం కాదా? అవునండి. అతిశయంగా చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. కారణం, సంఘం హెచ్చరిక చేసింది. ఏమని? ఇప్పుడు కాదండి, ఎప్పుడు నుంచో తండ్రి గారి నోట నుంచి వచ్చిన అదే హెచ్చరిక మాటలు. ఇతర గ్రంథాల జోలికి వెళ్ళకండి, ఇతర మతాలను దూషించకండి, మీరు దూషిస్తే వాళ్ళని దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు, ప్రేమతో సాధించండి. ఎందుకు ఈరోజు ఇతర మతాల మధ్య, క్రైస్తవి మధ్య ఎందుకు ఈ వేర్పాటువాదం? అది మనం ప్రారంభించిందే, మర్చిపోకండి. క్రైస్తవులుగా ప్రారంభించారు. మనం అంటే మన సంఘం కాదు. క్రైస్తవ్య ముసుగులో చాలామంది ప్రతి వాళ్ళు డిబేట్లకు వెళ్ళి కూర్చొని మీ గ్రంథం రైటా, నా గ్రంథం రైటా, మీ దేవుడు రైటా, నా దేవుడు రైటా. తప్పు. నువ్వు చెప్పు నీ దేవుడు రైట్ ఏంటో, వాడు నిర్ణయం తీసుకుంటాడు ఎవరిని నమ్మాలో నమ్మకూడదు. యేసుప్రభు తన బోధల్లో ఏ దేవుడు దూషించాడు చెప్పండి? యేసుప్రభు కాలంలో దేవుళ్ళు లేరా చెప్పండి? యేసుక్రీస్తు కాలంలో దేవుళ్ళు ఉన్నారా లేదా? మొదటి శతాబ్దంలో ఎందరో ఉన్నారు దేవుళ్ళు. ఏ దేవుడు కోసం ఆయన నోరు విప్పు మాట్లాడాడు చెప్పండి? పేతురు గారు ఏ ఇతర దేవతల కోసం మాట్లాడారు చెప్పండి? పౌలు గారు ఏ దేవతల కోసం మాట్లాడి వాళ్ళ గ్రంథాలను తృణీకరించి ఇది తప్పు, మీ దేవతలు తప్పు అని అన్నారు చెప్పండి? మీరు తెలుసుకోవాల్సిన నిజాన్ని మేము చెబుతున్నాం అన్నారు. మేము తెలుసుకున్న సత్యాన్ని చెప్పకుండా ఉండలేము అన్నారు. ఎవరిని దూషించలేదండి. వాళ్ళు చేసిన హెచ్చరిక యూదుల హెచ్చరిక చేశారు. ఎందుకంటే వాడు స్వజాతి, సొంత జాతి. యోధ మతంలో సంస్కరించాలి అనుకున్నారు, యోధ జాతిని సరిచేయాలనుకున్నారు, పాత ధర్మశాస్త్రంలో తప్పులు ఎత్తి చూపించారు. వాళ్ళంతా ఇశ్రాయేలీలు. కానీ ఇతర గ్రంథాలు, ఇతర మతాల జోలికి వెళ్ళలేదు. లేరు. మొదటి శతాబ్దంలో ఇది జరగలేదు. ఎందుకంటే వాళ్ళు సత్యానికి స్తంభం. మరి ఈరోజు వీళ్ళేంటి? నోరు విప్పితే ఎదుటి వాళ్ళని వచ్చి దూషించడం, మాట్లాడడం. ఏమండి, ఒక మతోన్మాదితో మాట్లాడుతున్నాడు. ఆ మతోన్మాది ఏమన్నా తెలుసా? ఏమండి చూడండి, మేము దీన్ని కావాలని మొదలు పెట్టలేదు. ఆ మతోన్మాది అంటున్నాడు. బైబిల్పై బురద జల్లిన వ్యక్తి అంటున్నాడు, ఏమండి మేము కావాలని మీ మత గ్రంథాల జోలికి రాలేదు, మొదట మీరే మా దేవుళ్ళని కించపరచడం ప్రారంభించారు. మీ రాళ్ళు దేవుళ్ళు కాదు, మీ చెట్లు దేవుళ్ళు కావు, మీ ఆలయాల దేవుళ్ళు కావు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం వలన ఎవరో ఒక వ్యక్తి రాశాడు ఒక పుస్తకం 20 ఏళ్ల క్రితం. ఆ వ్యక్తి పేరు కూడా చెప్పాడు. ఇలాంటి పుస్తకాలు రాసి మా దేవి దేవతల్ని తిడితే మేము తట్టుకోలేక మేము మొదలుపెట్టింది అంతా ఎంత అండి, 10 సంవత్సరాల క్రితం మొదలు పెట్టామేమో. కానీ మీరు ఎక్కడ 30, 40, 50 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా మా దేవి దేవతలను తిడుతూనే ఉన్నారు కాదా అని అడిగాడు. అవునండి, నిజమే. మనమే వాళ్ళ శత్రువులుగా చేసుకున్నాం. గతంలో అందరం కలిసి ఉండేవాళ్ళం. మతాల పిచ్చి పట్టి ఏమండి మన గ్రంథం యొక్క గొప్పతనం చెప్పుకోవడం చేతకాక వాళ్ళ గ్రంథాలను వెతికి తిరగేసి అందులో ఉన్న లోపాలను ఎత్తి సరిదిద్దడానికి ఏదో గొప్ప ప్రయత్నం చేస్తారని చివరికి మన మెడల మీదకే తెచ్చుకున్నాం దాన్ని. కాదంటారా? అవేలా సత్యానికి స్తంభాలు అవుతాయి చెప్పండి? నా అలాంటి సంఘాలు, అలాంటి బోధకులు నిజమైన సంఘాలలో ఉన్నవారు కారండి.
తెలుసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే మరి సంఘంలో చాలా చెప్పాడు కదండి. ఎందుకంటే తర్వాత చాలా సంఘాలు ఉన్నాయి. సంఘాలన్నిటిలో ఏ లోపాలు ఉన్నాయో, ఏం సరి చేసుకోవాలో దేవుడు చెబుతున్నాడు. అవి తెలుసుకుందాం. దేవుడు చెప్పిన ప్రతి మాటని వివరణాత్మకంగా తెలుసుకుంటే ఏం చెప్పాలి, ఏం ప్రకటించాలి అనేది సంఘం సిద్ధపడాలి. ఈరోజు మన కరపత్రం చూడండి, ఏ దేవతల కోసం, ఏ దేవుళ్ళ కోసం ఉందో చెప్పండి. అందులో మనిషి మారడం కోసం కరపత్రాన్ని రాశాం. క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించే సువార్తను రాసాం, ముద్రించాం. అందులో ఏ దేవుళ్ళ కోసం లేదు, ఏ తర గ్రంథాల కోసం మన కరపత్రాల్లో, పుస్తకాల్లో ఎక్కడా లేదు, ఉండదు. ఎందుకంటే అలాంటి యుద్ధం ఎదుటి వాళ్ళని కించపరిచి మన వాళ్ళని గొప్ప చేసుకునే అవసరత మనకు లేదు. మన దేవుడు గొప్పవాడని చెప్పడానికి ఇంకో దేవుడిని దూషించాలా? ఏమండి చెప్పండి. మన మంచితనం ఏదో నిరూపించుకోవడానికి ఇంకోటి చెడ్డోడని చెప్పాలా? నో, నీ మంచితనం ఏంటో నువ్వు చేసి చూపించు. అప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారు, ఏమండి మీలో నిజంగా చాలా మంచోళ్ళండి, మంచితనం ఉందండి, మీలోనే మంచితనం ఉందండి అని అనాలి. నువ్వు మంచివాడు అనిపించుకోవడానికి ఎదుటివాడిని చెడ్డవాడని చూపించడం తప్పు, ఆ విధానమే తప్పు. కానీ ఈరోజు సంఘాలు సత్యాలకు స్తంభాలు కావండవి. సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో వాళ్ళకి నేర్పించండి అంటున్నాడు. అందుకే ఇందాక తిమోతి పత్రిక మనం చదువుకున్నాం, 3:15 మొదటి పత్రిక. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో నీకు తెలియాలి తిమోతి. నువ్వు చెప్పు ఈ సంగతులను. నువ్వు సంఘాలకు వెళ్తున్నావు కదా, నా కుమారుడిగా నువ్వు వెళ్తున్నావు కదా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో పలికిస్తున్నాడు కదా, హెచ్చరిక చేస్తున్నావు కదా, నువ్వు చెప్పు నాయన, వెళ్ళి నువ్వు చెప్పు, తిరుగు నాయన, చెప్పు నాయన అంటున్నాడు. జీవం కలిగిన దేవుని సంఘములో ఎలా ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రవర్తన అనగానే ఏంటి, గుడిలో కూర్చొని ముసుగేసుకొని కన్నీటి ప్రార్థన చేయాలా, మోకాళ్ళు వేయాలా, నిలబడి ప్రార్థన చేయాలా, సాష్టాంగ పడాలా? ఇది కాదు ప్రవర్తన అంటే. సత్య సంబంధమైన ప్రవర్తన, వాక్యం ప్రకారంగా మనం ప్రవర్తించటం, బైబిల్లో వ్రాయబడిన ప్రకారం సంఘం బ్రతుకుతుందా లేదా, అది ప్రవర్తన అంటే. ఏమండి, మౌనంగా వచ్చి కూర్చుంటున్నాం, నిశ్శబ్దంగా వింటున్నాం, ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఎంత మంచి వాళ్ళగా మీరంతా ఎంత మంచోళ్ళుగా కూర్చున్నారు అంటే ఇలా కూర్చొని వెళ్ళిపోవడమా సంఘం మంచిగా ప్రవర్తించడం అంటే? కాదు. విని వెళ్ళిపోవడం కాదు. సత్య ప్రకారంగా సంఘం జీవించడం. స్తంభముగా ఉన్న ఈ సంఘం సత్యం ఏంటో అనేది నువ్వు ముందు సత్య ప్రకారంగా బ్రతుకుతూ ఆ సత్యాన్ని ప్రపంచానికి చెప్పేదే ఉండాలి సంఘం. అది జీవం కలిగిన దేవుని సంఘం. అలాంటి సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. తప్పులుంటే సరిదిద్దుతాడు, హెచ్చరిస్తాడు. మరి ప్రపంచంలో ఉన్న సంఘాలు తమను తాము హెచ్చరించుకుంటున్నాయా? ముందు మనల్ని మనం హెచ్చరించుకోవాలి. ఒకరినొకడు హెచ్చరించుకోమన్నాడా లేదా? హెచ్చరించడానికి ఏం కావాలి? పాటలు. ఏమండి, పాటలలో హెచ్చరిక ఉందా? ఇతర సంఘాల్లోని పాటలు చూడండి, హెచ్చరిక, ఒకరితోనొకరు హెచ్చరిక చేసుకోవడం అంటే పాటలో హెచ్చరిక వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు. సత్యం, సత్యానికి స్తంభం. మన సంఘం ఎలా సత్యానికి స్తంభమో, సార్వత్రిక క్రీస్తు సంఘం సత్యానికి ఎలా మూలంగా ఉందో నేను చెబుతున్నాను. మనల్ని మనం పొగుడుకోవడానికి చెప్పటం లేదు. మన సంఘం సత్య ప్రకారంగా ఉంటుందో లేదో మనం కూడా చెక్ చేసుకోవాలి కదా. ఏమండి, దేనితో హెచ్చరిక చేసుకోమన్నాడు? ఒకరితోనొకరు దేనితో హెచ్చరిక చేసుకోమన్నాడు? సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, ఒకనికొకడు బోధించుచు. పాటల్లో బోధన, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి అంటున్నాడు పౌలు. కొలస్సీ పత్రిక 3:16. అలాగే ఎఫ్సి పత్రికలో చెప్తాడు. కొలస్సీ పత్రిక 3:16 హెచ్చరిక చేయమన్నాడా? ఏమండి, చేయమన్నాడా లేదా? అంటే పాట ద్వారా హెచ్చరిక ఉందా? మరి ఈరోజు సంఘాలలో, ఇతర సంఘాల వాళ్ళు చేసే పాటలలో ఎన్ని హెచ్చరిక పాటలు ఉంటాయి చెప్పండి? ఏ హెచ్చరిక పాటలు ఉండదు. ప్రభువా నువ్వెంత గొప్పోడు అయ్యా, మా కోసం ప్రాణం పెట్టిన వాడవయ్యా, మా కోసం సిలువనెక్కిన వాడవయ్యా, మా కోసం చనిపోయిన వాడవయ్యా. ఇవేనండి. దేవుడా నువ్వెంత గొప్పవాడవయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా,
మమ్మల్ని ఎంతగా కరుణించావయ్యా, కృప చూపయ్యా, పాపమైన మమ్మల్ని కరుణించావా. ఇదే ఎఫెసీ సంఘానికి రాస్తూ 5:19 అదే మాట అన్నాడు. ఒకరికొకడు కీర్తనలతో, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 19, ఒకరికొకడు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక. ఏ సంఘం హెచ్చరిక చేస్తుంది చెప్పండి? పాటల్లో హెచ్చరిక ఉందా? లేదు. ఇవి సంఘాలన్నీ తెలుసుకోవాలి. సంఘాలపై క్రీస్తు మోపుతున్న నేరం ఏంటా నేరం? అసలు మీ సంఘం హెచ్చరిక చేస్తుందా? ఆ హెచ్చరిక పాటలో ఉందా? పాట ద్వారా హెచ్చరిక. నిజంగా దేవుడు మనకెంత భాగ్యాన్ని కల్పించండి. మన ప్రతి పాట హెచ్చరిక కాదు. ఒక కరోనా కోసం రాయబడిన పాట కావచ్చు, ఒక దేవునికి భయపడిన వాని పాట కావచ్చు, ఏమండి, తప్పు చేస్తున్న సంఘాలను గురించి రాయబడిన పాటలు కావచ్చు, నమ్మని సమాజం కోసం రాయబడిన పాటలు కావచ్చు. ఏ పాటలోని హెచ్చరిక లేదు చెప్పండి? లేదా? ప్రతి పాటలోని హెచ్చరిక. ఏంటండి ఈ పాటలన్నీ కూడా ఎలా ఉంటాయి అని ఇతర సంఘాల వాడి మీద కామెంట్ చేయడం నీలో ఉన్నదే లోపం. నీ సంఘాలలో పాటలో హెచ్చరిక లేకపోవడమే లోపం. ఆ లోపాన్ని పక్కన పెట్టి సరిదిద్దుకోకుండా మా పాటలు ఎప్పుడు ఇలా వైలెంట్గా ఉండవండి. వైలెంటా? మరి పాట అంటేనే వైలెంట్గా ఉండాలిరా. హెచ్చరిక అంటే ఏంటి? టీచర్ అంటే ఎలా ఉండాలి? వైలెంట్గా ఉండాలా, స్మూత్గా ఉండాలా? కూడి వచ్చిన పిల్లలందరికీ కూడా ఉపాధ్యాయుడిగా మీ అందరి పాదాలకు నమస్కారం అంటాడాడు. స్టాండప్. కర్రతో టపాలు మన బాల మీద కొడతాడు. అటెన్షన్. ఎవడైనా వినకపోతే తోలు తీస్తా. ఒకప్పుడు మన పాటలు చూసి ఏంటండి వీళ్ళు పాటల్లో ఎప్పుడు చూసినా ఏంటండి, ఒక హల్లెలూయా లేదు, ఏమీ లేదు, దేవునికి స్తోత్ర కీర్తనలు లేవండి. ఆహా, ఏం కామెంట్లు రా. బైబిల్ తెలుసురా మీకు? ఏం తెలుసు బైబిల్? సత్యానికి స్తంభం అయితే కదా మీ సంఘం. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఏ సంఘం చేస్తుందో ఆ సంఘములోనే సత్యం ఉన్నట్టు. లేదంటే డౌన్, లేనట్టే, నరకానికి పోయినట్టే. ఏంటండి ఇది? పాటలన్నీ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటాయి ఏంటండి? చివరిగడి పాట ఎలా ఉంటుందండి? చివరిగడి పాట వినగానే భయమవుతుండే చాలామందికి. ఇవి క్రైస్తవ్యంలో ఉండవలసిన పాటలేనండి? కామెంట్ వల్లన మెజారిటీ క్రైస్తవులందరూ కూడా అండి వెకిలిగా నవ్వేవారు. ఇప్పుడు భయం. భయం అండి. ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే భయపెడుతున్నారు వాళ్ళు. ఎందుకు రోడ్లు ఎక్కారు అందరూ? ఏమండి, అయ్యో పాపం ఎవరో సేవకుడు చచ్చిపోయాడని కాదని మమ్మల్ని కూడా ఇలా చంపేస్తారేమో, మనం కూడా ఇప్పుడు కలిసి వెళ్ళకపోతే రేపు పొద్దున మన దగ్గరికి కూడా వచ్చి ఏటేసేస్తారేమో. చివరికి తేలింది ఏంటంటే ఆయన ప్రమాదంలో చచ్చిపోయాడని. అవి మీకు తెలుసు. ఏమండి, ఎవరో చంపలేదని రిపోర్ట్లో తేలింది. కానీ వీళ్ళందరికీ ఏమండి, పుచ్చకాయల దొంగ ఎక్కడంటే భుజాలు తడుచుకున్నాడట. నీ భుజం మీద పుచ్చకాయ లేదు కదా, ఎందుకు తడువుకుంటున్నావు? ఎవరో వ్యక్తి చచ్చిపోయాడు అనగానే ముందు ఎందుకు చచ్చిపోయాడు, దేనికి చచ్చిపోయాడు కారణాలు వెతకకుండా వెంటనే రోడ్లెక్కి ఏం చేసి నరికేస్తాం, చీరేస్తాం, కోసేస్తాం. అబ్బా, ఏం మాటలు! ఏమండి, క్రైస్తవులు క్షమించాల్సిన వీళ్ళు సంఘాల్లో యేసుప్రభు ఎంత సిలువలో ఏమి నేర్పించాడు సంఘానికి? శత్రువుల కోసం ప్రార్థన చేయండి, శత్రువులను క్షమించండి. నిజంగా ఒకవేళ ప్రవీణ్ అన్న ఆ వ్యక్తిని చంపేశారు అనుకోండి, ఏం చేయాలి? సంఘం అంతా రోడ్ల మీదకి రండి, ప్రార్థన చేయండి. అందరూ చూస్తున్నారు. అట్టి వారందరినీ మేము క్షమిస్తున్నాం ప్రభు, వాళ్ళని క్షమించండి అని యేసు చెప్పినట్లుగా మీ ప్రేమను చూపించండి. కానీ వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు? బళ్ళలో రాడ్లు పెట్టుకొని తిరుగుతున్నాం, అడ్డొస్తే ఎవరినైనా తల నరికెళ్ళిపోతాం ముందు. ఇదే క్రైస్తవ్యం అంటే? సిగ్గుందా? అడుగుతున్నాను, సిగ్గుందా? మీరు బైబిల్ ప్రకారంగా ఉన్నారా? సత్య సంబంధులుగా ఉన్నారా? మీ సంఘాలు సత్యానికి స్తంభాలేనా? బైబిల్లో వ్రాయబడింది ఏంటి, మీరు చేస్తున్నదేంటి? ఏమండి, పేతురు కత్తి తీస్తే ఏమన్నాడు పౌలు? యేసుప్రభు ఏమన్నాడు? పెట్టో, ఎందుకు కత్తి తీస్తున్నావు? కత్తి వరలో పెట్టో. కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే పోతాడు పేతురు. వార్నింగ్ ఇచ్చాడు అంత ఇబ్బందులు కూడా. ఇప్పుడు వీళ్ళు వెనకాతల కారులో రాడ్లున్నాయి, ఏమనుకున్నారు? కర్రలున్నాయి. ఎవడైనా అడ్డొచ్చాడా? ఏసి ముందుకెళ్ళిపోతా ఉన్నాడండి. ఆహా,
అతన్ని పాస్టర్ అని పిలవడానికి సిగ్గులేదు ఈ క్రైస్తవ్యానికి. ఏంటి ఎవరు వచ్చి గట్టిగా మాట్లాడినా పాస్టర్ సో అండ్ సో పాస్టర్. ఆ పాస్టర్ అనే పదం నిజంగా మంచిదేనా నాకు నచ్చదండి. అందుకే నేను ఎప్పుడైనా పాస్టర్ అని పిలిస్తే నాకు నచ్చదు, యథార్థంగా చెప్తున్నాను. కాల్ మీ యాజ్ ఎ ప్రొఫెసర్, ఉపాధ్యాయుడిని నేను. బైబిల్ నేర్చుకున్న ఒక విద్యార్థిగా ఈ సమాజానికి బైబిల్ నేర్పించే ఉపాధ్యాయుడిని నేను, ప్రొఫెసర్. బైబిల్లో డాక్టరేట్ చేసిన ఒక డాక్టర్, వైద్యం చేసేవాడిని. దేవుని మాటలతో సమాజానికి వైద్యం చేసే ఒక డాక్టర్ని, దేవుని సమాజానికి దేవుని మాటలు వినిపించి నేర్పించే ఒక ప్రొఫెసర్ని. బట్ ఐఎమ్ నాట్ ఎ పాస్టర్. అంటే ఈరోజు పాస్టర్ అనగానేంటి? దశంభాగాలు అడుక్కునేవాడు పాస్టర్ అని నిందిస్తున్నారు. ఏమండి? డబ్బులు దాచుకొని, ఏమండి, భూమి మీద ఆస్తులను కూడగొట్టుకొని, సంఘాల్లో గొడవలు రెచ్చగొట్టి, మనుషుల మధ్య విభేదాలు సృష్టించే వాళ్ళు పాస్టర్ 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 అంటున్నారు. అందుకే చూడండి, మన సభల్లో కానీ మా కరపత్రాలు ఎక్కడ నా పేరు మీద పాస్టర్ అనే పదం మీరు చూసారా? నెవర్, ఉండదు. నిజానికి పాస్టర్ అనే పదం తప్పు కాదు, మరలా చెప్తున్నాను, పాస్టర్ అనే పదం తప్పు కాదు. కానీ ఆ పాస్టర్ అనే పదాన్ని ఎంత దారుణంగా చేశారంటే, మీరు పాస్టర్ గారంటే కాదు అంటాను. ఎవరైనా మీరు పాస్టర్ గారండి, పాపం చాలామంది పలకరించి, మీరు పాస్టర్ గారు కదండి, మేము వాక్యం, నో, నేను పాస్టర్ని కాదు, ఆమె ప్రొఫెసర్, వాక్యాన్ని నేర్పించేవాడని నేను. ప్రతి ఒక్కరూ పాస్టరే. నరికేస్తా ఉన్నాడు పాస్టరే, చంపేస్తా ఉన్నాడు పాస్టరే, ఏమండి, ఊచకోతకు వస్తా ఉన్నాడు పాస్టరే. ఎవరు పడితే వాడు పాస్టర్ పాస్టర్ పాస్టర్. దేవుని పిల్లలారా, ఏది సత్యం? ఎక్కడుంది సత్యం? ఏ సంఘం సత్యానికి స్తంభం? సంఘానికి స్తంభం, మూలం సత్యమైతే ఆ సత్యమైన వాక్యం ఏం చెప్తుంది? నీ పాటలో హెచ్చరిక. ఇప్పుడు చెప్పండి, మన పాటలో ఎన్ని హెచ్చరికలు! అటు క్రైస్తవులకి హెచ్చరిక చేస్తున్నాం, నమ్మని వాడికి హెచ్చరిక చేస్తున్నాం, ఏమండి, తప్పులు చేసేవాడికి హెచ్చరిక చేస్తున్నాం, ఈ ప్రపంచాన్ని హెచ్చరిక చేస్తున్నాం, అధికారులను హెచ్చరిక చేస్తున్నాం, చేయట్లేదా? నాయకులు హెచ్చరిక చేస్తున్నాం, చివరికి మనలో మనమే ఒకరితోనొకరు హెచ్చరిక చేసుకుంటున్నాం. అవి పాటలు. పాటలో ఉండాల్సింది హెచ్చరిక కాదని చెప్పమనండి ఎవరినైనా. బైబిల్ చెప్పింది, నువ్వేం చెప్తావు? ఇప్పుడు మనం చదువుకున్న కొలసీ పత్రిక 3:16 కావచ్చు, లేదంటే ఎఫ్సి పత్రిక 5:19 కావచ్చు. అందులో ఏముంది? పాటలతో ఒకరినొకడు హెచ్చరించుకోండి. పాట హెచ్చరిక కావాలి. కానీ ఎంత కమ్మ కట్టారండి ఆ రోజు. జాన్సన్ గారు ఇంత గొప్ప పాటలను, హెచ్చరిక పాటలను రాస్తే ఈ బీఓయూఓ వాళ్ళందరినీ ఇలాంటి పాటలేనండి. సౌమ్యత ఉండదండి పాటల్లో, ప్రేమ ఉండదండి పాటల్లో. మరేం కావాలి నీకు? బూతులు కావాలా పాటల్లో? ఏమండి, చివరికి ఎలాగైపోయినా ర్యాప్ సాంగ్లు దించారండి యోయోగాళ్ళు. ఏంటి క్రైస్తవ పాటలు కూడా యోయోగాళ్ళు వచ్చి యో ఊ ఏంటి కరాటా ఏంటి రా ఇది? కరాటా అనుకున్నావా? పాటల్లో చూస్తున్నారండి పిచ్చోళ్ళు అలాంటి పాటలను చూస్తున్నారు. వాటికి వ్యూస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే జనాలకి కొత్త ఒక వింత, పాత ఒక రోత, కొత్తదనం కావాలి, ఏదో ఒక పనికిమాలిన రాగం కావాలి, లయబద్ధమైన, శృతిబద్ధమైన, ఏమండి, వినసొంపైన పాటలు వాళ్ళకి వద్దు. ర్యాప్ సాంగ్ చేసేవాడు సింగర్ వీళ్ళకి, ర్యాపులు చేసేవాడు, పాపులు చేసేవాడు సింగర్ వీళ్ళకి. వాడు చేసే ఏ చెత్త పాట అయినది వినడానికి కూడా దరిద్రంగా, కర్ణ కఠోరంగా ఉంటుంది, అయినా వింటారు. ఎందుకు? యువత. ఈరోజున యువత సంఘాల్లో ఏమైపోయింది? గెంతడం నేర్చుకున్నారా బాగా, అవునా? గిటార్లు పట్టుకొని, డ్రమ్ములు పెట్టుకొని, ఏటనుకున్నావు? పబ్ అనుకున్నావు? క్లబ్ అనుకున్నావా? ఏంటి, పాట అనేది ఒక పెద్ద సంతోషం. ఆ పాట పేరుతో వీళ్ళు గెంతటం. నా ఏ పాట అయినా హెచ్చరికతో కూడిందై ఉండాలి. సమాజాన్ని బాగు చేసే పాట ఉండాలి. 24 గంటలకు దేవుడికి దూపమేసే పాటలు కాదు. యెహోవా నీవు గొప్పవాడు, సైన్యములకు అధిపతి, అంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, నువ్వు అలా చేసావు ఇలా చేసావు కాదు. పాటలంటే సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్న పాటలను చూసి నేర్చుకోవాలి. ఏమంటే అనుకోండి మీరు, ఎందుకంటే అందులో సత్యం ఉంది, హెచ్చరిక ఉంది. పాట అంటే ఇలా ఉండాలని వాక్యం చెప్పింది. వాక్యం చెప్పినట్లు చేసే పాటలే నిజమైన సత్య సంబంధమైన పాటలు. మర్చిపోకండి, ఏ పాట పడితే ఆ పాట సత్య సంబంధమైనది కాదు.
మరి ఇతర పాటలు చేసేవాళ్ళు కొంచెం మండుతుంటుంది. మండనివ్వండి, మందు రాస్తే మండుతుంది. బాగుపడాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోబట్టే ఈరోజు బయటికి వెళ్ళి క్రీస్తుని అవమానకరంగా మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కరూ. నువ్వు చేసిన పనికిరాని పనుల వల్ల ఎవరిని దూషిస్తున్నారు? మీ నిమిత్తమే కదరా నా నామం అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది. యేసు ప్రభుని తిడుతున్నారండి. ఆ ప్రతి పనికి మాలినవాడు యేసును ప్రభువుని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పనికిరాని కార్యక్రమాలకి, నువ్వు చేసిన తప్పుడు విధానాలకి. ఇదేనా సంఘం తీసుకునే నిర్ణయం? రెచ్చిపోయి, ఏమండి మాకు ఇతర గ్రంథాలు తెలుసు, మాకు భగవద్గీత తెలుసు, మాకు రామాయణం తెలుసు, మాకు వేదాలు తెలుసు. తప్పో. నీకు ఏ గ్రంథం తెలిస్తే నీకేంటి? ముందు బైబిల్ నీకు తెలుసో తెలీదో చూసుకో. బైబిల్ నేర్చుకో ముందు. బైబిల్ వద్దు వీళ్ళకి. గ్రంథాలన్నీ చదివేశావండి, చదివి నీకెందుకు? నువ్వు నమ్మాలా? నీకేం అవసరం? నువ్వు నమ్మడానికి బైబిల్ చాలు. ఏం విని మారమని బైబిల్ చెప్పింది? వినుట వలన విశ్వాసము కలుగును. చూడండి బైబిల్. సత్య సంబంధమైన సంఘం అంటే ఎలాగే ఉండాలి? వినుట వలన విశ్వాసము కలుగును. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎవరిని గూర్చిన మాట? క్రీస్తును గూర్చిన మాట. క్రీస్తును గూర్చిన మాట. ఈ సంఘాలన్నీ అండర్లైన్ చేసుకోవాలి. అందుకే సంఘాల మీద నేరస్థాపన చేస్తున్నాడు ప్రభు. ఆ వినుట నమ్మకం ఎవరికైనా దేనివల్ల కలగాలి అంటే క్రీస్తును గూర్చిన మాట విని మారాలి. ఏమండి, రామాయణం తప్పని నిరూపించడం వల్ల నేను మారిపోయానండి, తప్పో. వేదాలు తప్పని నిరూపించడం వల్ల మారిపోయానండి, తప్పో. ఇతర గ్రంథాలు తప్పుడు గ్రంథాలు నిరూపించడం వల్ల నేను మారిపోయాను, తప్పు. అసలు నువ్వు ఇతర గ్రంథాలు జోలికి వెళ్ళటమే తప్పు. అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపడం తప్పు. దానివల్ల అనేక మంది మారిపోయాడు. సాకు, కుంటి సాకు చెప్పడం ఇంకా తప్పు. ఎంత చెప్పినా ఏమంటో తెలుసా? ఏమంటే అలా చెప్పడం వల్ల చాలా మంది మారుతున్నారు కదండి. ఏం మారుతున్నారు? వాళ్ళను తప్పులు చెప్పి మార్చొద్దు. ఏం చెప్పి మార్చాలి? ప్రేమను చూపించి నీ దగ్గర ఉన్న యేసుక్రీస్తును గూర్చిన మాట ప్రేమ చెప్పి మార్చు. దిస్ ఇస్ బైబిల్. ఇది బైబిల్ అంటే, ఇది సత్యం అంటే. సంఘాలు కరెక్ట్ చేసుకోవాలి. ఏడు పెద్ద మీదైనా సంఘం అని నీ కొమ్ములు వస్తే నేనేం చేయలేను. నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదివి. నేను చెప్పే ప్రతి మాటకి బైబిల్ చూపిస్తున్నాను మీకు. ఒక పాట కోసం బైబిల్ చూపించాను, ఎలా ఉండాలి పాటలు అనేది. వాక్యం అనేది నమ్మించడానికి ఏం చూపించి నమ్మించాలని కూడా మళ్ళీ వాక్యమే చూపిస్తున్నాను. మళ్ళా చదువుతారా? మళ్ళీ చదవండి. ఎందుకంటే ఒకసారి చెప్తే బురకెక్కదండి వీళ్ళకి. ఎందుకంటే ఒక తప్పులు, అబద్ధంలో సంవత్సరాలు కూరుకుపోయాయి ఈ సంఘాలు. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట యేసుక్రీస్తును గూర్చిన మాట. ఎవరో దేవీ దేవతల కోసం, దేవుళ్ళ కోసం మాట్లాడి వాళ్ళ గ్రంథాల్లో లోపాలను చెప్పడం వల్ల ఆహా అయితే వాళ్ళ గ్రంథాలని తప్ప, బైబిల్ రైటా? తప్పు. ఆ విశ్వాసం తప్పు. దేన్ని చూసి మారాలని బైబిల్ చెప్పింది? క్రీస్తును గూర్చిన మాట. ఆ క్రీస్తును గూర్చిన మాట ఎక్కడుంది? 66 పుస్తకాలైన బైబిల్లో మాత్రమే ఉంది. బైబిల్లో ఉన్న విషయాలు నువ్వు చదివి మారకుండా ఏదేదో చదివి మార్చాననో, ఏదేదో చదివి మారాననో చెప్పిన విశ్వాసాలన్నీ తప్పుడు విశ్వాసాలు. సరిచేసుకోవాలి క్రైస్తవ్యం. బైబిల్ తెలియదు క్రైస్తవ్యానికి. రోషం వస్తే రానివ్వండి, పర్వాలేదు. మమ్మల్ని దూషిస్తున్నారని అనుకోండి, పర్వాలేదు. మిమ్మల్ని కించపరచాలని చెప్పటం లేదు, సత్యం తెలుసుకోవాలని చెబుతున్నాను. పూర్తిగా వినాలి. మళ్ళా ఎక్కడో ఒక మాట వినేసి కాదు, ఈ ప్రసంగం అంతా వినాలి. మాట్లాడిన ప్రసంగాలు, మిగతా ప్రసంగాలు, సంఘాల గురించి ఏం చెప్పాడో అవి కూడా వినాలి. పూర్తిగా విని నిర్ణయం తీసుకోవాలి. అరకొరగా ఏదో చిన్న కటింగ్ చూపించి క్లిప్పింగ్ పెట్టారని ఆ మాట చదివేసి మాకు తెలుసులే మీ సత్యం ఏంటో అని అంటే పోయేది నువ్వే నరకానికి. మా సంఘమే గొప్పదని నువ్వు అనుకుని చేస్తావా? చావు. ఇంక నిన్ను ఎవరు బాగు చేస్తారు? ఇక్కడ ఎవరి సంఘం గొప్పదని కాదు, ఏ సంఘంలో సత్యం ఉంది, ఏ సంఘం సత్యానికి స్తంభంగా ఉంది, ఏ సంఘం సత్య ప్రకారంగా పాటైనా, మాటైనా, వాక్యమైనా, ప్రవర్తనైనా ఉంది అన్నది చెక్ చేసుకోవాలి.
అన్ని చర్చెస్, ఆల్ చర్చెస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోని అన్ని సంఘాలు చెక్ చేసుకోవాలి. బైబిల్ను బట్టి చెక్ చేసుకున్నాయా? వింటారా వాళ్ళు? మనం చెప్తే వింటారు. చాలండి మీరు చెప్పేవాళ్ళు, మేము వినేవాళ్ళు. మా దగ్గర తల్ల పండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారా? అబద్ధం చెప్పారా వాళ్ళంతా? తప్పు చెప్పారు వాళ్ళు. వయస్సును చూడద్దు ఇక్కడ. అండ్ వయసును చూస్తారా? మా వాళ్ళు వృద్ధుడండి, చాలా పెద్ద ఆయనండి, ఈ సంస్థను ఏర్పాటు చేసిన పెద్ద వ్యక్తి ఆయన. ఇంచుమించు ఒక 100 ఏళ్ళ వరకు ఉంటాయండి ఆయన్ని. ఆయన చెప్పింది ఎలా తప్పు అవుద్దండి? లేదంటే ఒక 50 ఏళ్ళు 100 సంవత్సరాల నుంచి ఆయన పడిన కష్టం ఎలా తప్పుడుది అవుద్దండి? కాదు. బైబిల్ ఏముందో తెలుసా? వృద్ధులకు జ్ఞానము తెలియదు. చూడండి ఆ మాట ఎక్కడుందో. వృద్ధులకు జ్ఞానము తెలియదు అనే పదం ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది ఏజ్ బట్టి, వృద్ధాప్యాన్ని బట్టి కాదు. చెప్పే వ్యక్తి చిన్నోడు కాబట్టి వీడి దాంట్లో తప్పు ఉంది, ఇది నిజం కాదు అనుకోవడం కాదు. సత్యం, వాక్యం ఉందా లేదా, వాక్యం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి కదా నువ్వు పరలోకానికి వెళ్ళేది, లేనిది ఏంటి నిరూపణ అయ్యేది. సత్యం, స్తంభం, మూలం. కనుక వయస్సును బట్టి ఒకవేళ నువ్వు వాళ్ళు చెప్పింది నిజమండి. ఏమండి? యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనం. చాలా మందికి ఇది ఒక పిచ్చండి. అంటే ఏంటి? మా అయ్యగారండి చాలా పెద్ద అయ్యగారండి, చాలా వయసున్న అయ్యగారండి. వయసుంటే బైబిల్లో వయస్సు ఉందా? బైబిల్లో అనుభవం ఉందా? ఇక్కడ కావలసింది బైబిల్లో అనుభవం, సత్యంలో అనుభవం కావాలి. ఏమంటున్నాడు యోబు గ్రంథంలో 32:9? వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కారు. అంటే వృద్ధులు అనేసరికి జ్ఞానవంతులను అనుకుంటావా? ఏమండి? ఎంతో మంది వయస్సు వృద్ధాప్యంలోకి వెళ్ళినా తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు దేశ నాయకులుగా లేరా? ఏమండి? సంఘాలను తప్పుడుగా నడిపించేవాళ్ళు ముసలోళ్ళు లేరా? ఇక్కడ వయస్సును బట్టి కాదు వ్యక్తికి ఇచ్చే గౌరవం. దేని బట్టి? జ్ఞానం బట్టి, సత్యం బట్టి. వృద్ధులు కాబట్టి జ్ఞానం కలిగిన వాళ్ళండి. మరి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళంతా చెప్పారు కాబట్టి వాళ్ళంతా తప్పు అవుతుంది ఏంటండి? బైబిల్ని మీరు ఎవరు చెప్పినా, అది బాలురైనా వృద్ధులైనా యవనస్తులైనా తప్పే ఒప్పుకోవాలి. ఎందుకంటే సంఘం సత్యానికి స్తంభం. సత్యాన్ని నువ్వు ఒప్పుకొని తీరాలి, అంగీకరించి తీరాలి. లేదంటే యేసు నేరం మోపుతాడు సంఘం మీద. కానీ స్మరణ సంఘం వెరీ గుడ్ చర్చ్, చాలా మంచి చర్చ్ అండి. ఏమంటే ఎఫెసు సంఘం మీద నేరం మోపాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉందని చెప్పాడు. కానీ స్మరణ సంఘం కోసం చూడండి, ఏ ఒక్క తప్పు చెప్పలేదండి. చదవండి. నీ 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీ కలుగు దోషను నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మిమ్మల్ని శోధించుటకు అపవాది సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును. నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను అని ఇంకేమన్నాడు చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండో మరణం వల్ల ఏ హాని చెందడని పెర్గం సంఘం గెలిపాడు చూడండి. అంటే స్మరణ సంఘం వెరీ గుడ్ చర్చ్, లోపము లేని సంఘం. చెప్పండి, ఇప్పుడు స్మరణ సంఘంలో లోపం ఉందా? ఉంటే చెబుతాడు కదా ఆయన, ఉంటే చెబుతాడు. కానీ ఆ సంఘంలో ఉన్న మంచిని చెప్పాడు. ఆ సంఘంలో ఉన్న మంచి మన సంఘాల్లో ఉందో లేదో చూసుకోవాలి, లేదంటే మన మీద నేరం మోపుతాడు ఆయన. మంచిగా ఉన్న సంఘాల కోసం చెప్పాడు, లోపాలున్న సంఘాల కోసం చెప్పాడు. లోపాలున్న సంఘాలు డైరెక్ట్గా లోపాలు మనలో ఉంటే సరిదిద్దుకోవాలి. మంచిగా ఉన్న సంఘంలో మంచిగా, ఆ మంచి మన సంఘాల్లో లేకపోతే మన సంఘాలు లోపాలున్న సంఘాలుగా మారుతాయి. కాబట్టి మంచిని చూచి లోపాలు సరిదిద్దుకోవాలి, లోపాలను చూచి లోపాలను సరిదిద్దుకోవాలి. అందుకు రాయించాడు. ఎంత మంచి సంఘం స్మరణ సంఘం! ఎందుకంటే సత్యానికి స్తంభం, మంచి గుణాలు కలిగిన వాళ్ళు, మంచి బాధ్యతలు కలిగిన వాళ్ళు, దేవుని కోసం అంకిత భావం కలిగిన వాళ్ళు. అందుకే పాపం తమకున్నదంతా దేవుని సేవ కోసం ఇచ్చి దరిద్రులుగా మారిపోయారటండి, పేదరికంలోకి వెళ్ళిపోయారండి. అయినా దేవుడు అంటున్నాడు, నువ్వు పేదరికంలోకి వెళ్ళావని బాధపడొద్దు సంగమా,
నువ్వు ధనవంతుడివి. తప్పును అంగీకరించే మనస్తత్వం నీలో లేదు. అందుకే యూదులు కాక యూదులు ఎవరు చెప్తే వాళ్ళు అంగీకరించలేదు నువ్వు. అదండి వాళ్ళ దగ్గర ఉన్న మంచి లక్షణం. ఇబ్బందులు కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నారట. కొద్ది రోజులు శ్రమ కలిగినా తర్వాత ఏమొచ్చిందట వాళ్ళకి? జీవ కిరీటం. అలాంటి జీవ కిరీటాన్ని పొందే సంఘంగా ఉండాలండి. ఈ రోజున ప్రపంచ సంఘాల్లో ఏంటి వారిలో ఉన్న లోపాలు? ఎన్ని లోపాలు, ఎన్ని లోపాలు! ఈ లోపాలన్నిటినీ పాటల్లోనూ, మాటల్లోనూ, ప్రసంగాల్లోనూ, ప్రవర్తనలోనూ, వాక్య పరిచర్యలోనూ మార్చుకోవాలి. ఏమండి? ఎఫెసు సంఘంలో ఉన్న లోపాన్ని చెప్పాడు. ఏంటి? నీకు ప్రేమ లోపించింది, నీకు ప్రాథమికమైన ప్రేమ లేదు. ఇక నువ్వు సంఘం ఏంటి? సరి చేసుకుంటే సరి, లేదంటే నీ దీపస్తంభాన్ని తీసేస్తాను, తుడిచేస్తానన్నాడు. హెచ్చరిక. లోపిస్తే హెచ్చరిక తీసేస్తాను అన్నాడు. మంచి చేస్తే అభివృద్ధి చేస్తాను, జీవకిరీటం ఇస్తాను అంటున్నాడండి. మరి ఈరోజు మన సంఘాలు, అది చివరకు క్రీస్తు సార్వత్రిక సంఘాలుగా ఉన్న మన క్రిందున్న సంఘాలైన అన్నిటినీ చెక్ చేసుకోవాలి. సంఘ సభ్యులారా, చెక్ చేసుకోండి. మీ పైనున్న వాళ్ళు సత్య ప్రకారంగా చెబుతున్నారా లేదా, నడిపిస్తున్నారా లేదా చూసుకోండి. గుడ్డివాడిగా ప్రతివాడిని వెంబడించకండి. నాయకుడు అనుకున్న వెంటనే వీడు నాయకుడండి, వీడు పెద్ద చదువు చదివేశారండి, వీడు వయసులో పెద్దవాడండి, అదే చెప్పాను కదా, జ్ఞానం కలిగిన వాడండి అని గుడ్డివాడుగా మీరు కూడా వెంబడిస్తే గుంటలోనికి పోతారు. ఏ సంఘమైనా అలాంటి గుంటలోనికి పోకుండా ఉండాలి అంటే ముందు సంఘంలో ఉన్న లోపాలు, సంఘాలలో ఉన్న లోపాలను మనం వెతికి సరి చేసుకోవాలి. సరి చేసుకోవాలా వద్దా? బయటికి మనిషి బాగానే కనబడతాడు, కానీ స్కానింగ్ దగ్గరికి వెళ్తే వాళ్ళలో ఎన్ని జబ్బులు ఉన్నాయో బయటకు చెప్తుంది అది. అవునా? లోపల జ్వరం ఉంటుంది, బయట ముఖంలో కనబడుతుందా? లోపల ఎయిడ్స్ ఉంటుంది, బయట కనబడుతుందా? లోపల క్యాన్సర్ ఉంటుంది, ముఖంలో కనబడుతుందా? చెప్పండి. నా ఏ జబ్బు అయినా, భయంకరమైన దాగివని ఏ జబ్బు శరీరంలో కనబడదు. ఈరోజు ఎంతోమంది అలాగే పెళ్లి చేసుకుని మోసపోతున్నారండి. ముఖం చూడగానే నిగారింపు భలేగా ఉన్నాడండి, వాడు మీసకట్టు బాగుంది, వాడు తల చుట్టు బాగుంది, వాడు బాడీ బిల్డింగ్ బాగుంది, ఆహా గొప్ప పెళ్లి కొడుకు. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది వీడికి ఒంటి నిండా షుగర్ ఉందని, వీడికి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి ఉందని. అప్పుడు పెళ్లి కూతురు నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తుంది. ఏమని? వీడికి ఎయిడ్స్ ఉందని సంగతి నాకు తెలియదని నాకు కూడా అంటించాడండి మొదటి రోజు. నిజంగా నన్ను అడిగితే స్కానింగ్ ప్రతి ఒక్కరు. ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉందో లేదో పరిశీలించి చూసుకోవట్లేదా? అవునా? చెక్ చేసుకుంటావా లేదా? చెక్ చేసుకొని సరి చేసుకొని నాణ్యత ప్రమాణాలు ఉన్నాయో లేదో చూసుకొని కొంటున్నావు. మరి పెళ్లి చేసుకునేటప్పుడు ఎందుకు చూడట్లేదు? అంటే బయటికి నిగారింపుగా ఉంటే చేసేసుకోవడమే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. నన్ను అడిగితే ఇటువంటి సందేహాలన్నీ పోవాలంటే డాక్టర్ గారి తీసుకెళ్ళండి. ఎవరితో సంబంధం కలుపుకున్నారు అనుకోండి, ముందు అమ్మాయిని తీసుకెళ్ళి డాక్టర్ గారికి అప్పచెప్పండి. డాక్టర్ గారు ఫుల్ స్కాన్ చేయండి, వీడి బాడీలో ఏ జబ్బులు ఉన్నాయి. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే జబ్బులన్నీ ఏమొచ్చేస్తాయి? నీకు, నీ పిల్లలకి, అందరికీ అంటుకుంటే జబ్బులు. ఆ తర్వాత నెత్తి నోరు గోడకేసి కొట్టుకోవడం కాదు. ఏమని? అయ్య బాబు ఇలాంటి దొరికేసిందండి బాబా, ఇలాంటి అంటగట్టేశారండి నాకు. పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకుని స్కాన్ చేసి రోగాలు తెలుసుకోండి. ఏమండి? అవునా? పెళ్లి కూతురులు ఏం చేయాలి? పెళ్లి కొడుకుని స్కాన్ చేయండి. మరి పెళ్లి కొడుకు ఏం చేయాలి? పెళ్లి కూతురు స్కాన్ చేయండి. ఏమండి మా మీద అంత నమ్మకం లేదంట. నాకు నమ్మకం లేదు చెప్పండి, నిర్మమాటగా. మాకు ఏ నమ్మకం లేదు. తప్పే ఉంది. సరుకు కొనుక్కునేటప్పుడు నాణ్యమైందో కాదో, ఒక పాలు కొనేటప్పుడు దానికి లాక్టోమీటర్ అని ఉంటుంది, తెలుసా మీకు? నిజంగా పాలు నాణ్యత ఉన్నాయో లేదో తెలియాలంటే పాలలో ఏం పెడతారు? లాక్టోమీటర్. అది నిజంగా పాలలో ఉన్న శాతం ఏంటో, స్వచ్ఛత ఏంటో అది చూపిస్తుంది. అప్పుడు కొనుక్కో ఆరోగ్యం. అవునా? ఐఎస్ఐ ముద్రలు ఎందుకు వేస్తున్నారు? నాణ్యత కోసం. మరి ఈరోజు జీవితాలు కలిపేటప్పుడు నాణ్యతలు చూసుకోవా? వీడు నా కోసం చేయి కోసుకున్నాడు, వీడు నా కోసం ఏమండి అదే చూస్తున్నారండి. నవ్వుతున్నారంటే మీరు అందరూ చేయి కోసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు, తెలుసుకునేవాళ్ళు, లవర్స్. అంతే కదా. అది కనబడదు ఏమనంటే కసక్కను కోసుకోవడం. ఏమంటే చిన్నది రక్తం చూపించే కానీ వీళ్ళు పెయింట్ అయిపోతారు. ఆహా ఎంత ప్రేమ, మధురమైన ప్రేమ. పిచ్చోళ్ళు. లేదా నీ కోసం ఒక పాట పంపించాడు, ఆహా నా కోసం ఈ పాటనే రచించి ఇచ్చారంటే ఈమెకి ఎంత ప్రేమ నా మీద, వీడికి ఎంత ప్రేమ. దొంగరా నాయన. నమ్మొద్దు. ఇప్పుడు కాదు, చేసుకున్న తర్వాత, మోసపోయిన తర్వాత, తాళి కట్టిన తర్వాత, జీవితంలో ముడిపడిన తర్వాత అప్పుడు బాధపడే ఉపయోగమే ఉంది. ముందే చూసుకోవాలి. మొహం తేట ఏదో అన్నారులేండి సామెత. ఏమండి? మొహం తేటగా ఉన్నంత మాత్రాన కాదు చేసుకోవటం.
ప్రతిదాన్ని చెక్ చేసుకోండి, నాణ్యత ప్రమాణాలు. తప్పేమీ లేదు. నన్ను అడిగితే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకోండి, బాబు ముందు హాస్పిటల్కి వెళ్ళి అమ్మాయిని పూర్తిగా చెక్ చేయించండి. ఆ తర్వాత నేరం మోపకూడదు, మాలో ఈ రోగాలు ఉన్నాయండి, మాకు చెప్పకుండా పెళ్లి అంటగట్టేశారండి. ఎందుకంటే చాలా వరకు పెళ్ళిళ్ళు ఇలాంటి కంప్లైంట్లు నేను విన్నానండి. ఏమండి అమ్మాయికి జబ్బు ఉందని సంగతి చెప్పకుండా చేశారండి, పిచ్చి ఉందండి బాబు అమ్మాయికి. అమ్మాయికి ఉండి పిచ్చి వస్తుంటుందండి, మరేం చేయమంటావు? పిచ్చిది అది. బయట మాత్రం అమాయకంగా కూర్చుంది మెత్తగా. నువ్వు అనుకున్నావు మంచిది అనుకున్నావు. నువ్వు మొదటి రాత్రి చూపించింది దాని విశ్వరూపం, దానిలోని పిచ్చి అంతా ఏంటో. చాలామంది పిచ్చోళ్ళు ఉంటారండి, బయటకు అమాయకంగా కనపడతారు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఏమండి ఆ వినయం, ఆ విధేయత, మన కళ్ళకి చూడగానే ప్రతిదీ మెరిసేదంతా బంగారం జగ్గుమంటది కదండి మనకి. చమక్కమనేసరికి అబ్బా బంగారం కాదురా అది, రోల్డ్ గోల్డ్ అది, మెరిసేదంతా బంగారం కాదన్నారు అందుకే పెద్దలు. అవునా? కానీ పిచ్చి లోకం అండి, దాన్నే నమ్ముతుంది. నమ్మనివ్వండి, నమ్మనివ్వండి, పోతారాళ్లే. సంఘాల విషయంలో చెప్తుండే ఇదంతా ఎందుకు చెప్పని తెలుసా? ఇలాంటి వాటి విషయంలో ఎలాగైతే చెక్ చేసుకోవడం అవసరమో, ఏ సంఘం పడితే ఆ సంఘం గోపురం బాగుందండి వెళ్ళిపోదాం లోపలికి. ఏమండి చర్చి చాలా పెద్దదండి వెళ్ళిపోదాం. ఏమండి అందులోని చెప్తున్నాడు ఎవడనుకున్నారు? చాలా పెద్ద ప్రపంచవ్యాప్తంగా పేరుకొన్నాడు అన్నాడు బాబు అతను. అందులోని చాలా గొప్ప పాస్టర్ అండి. సబ్జెక్ట్ ఉందా? సత్యం ఉందా సంఘంలో? సంఘాన్ని బట్టి వెళ్ళడం కాదు, సంఘంలోని సత్యాన్ని బట్టి వెళ్ళాలి. ఒకళ్ళు ఊరికి వెళ్ళారనుకోండి, ఏమండి ఈ ఊర్లో పెద్ద చర్చ ఏముందని అడుగుతాడు. పెద్ద చర్చికి వెళ్తావు ఏంటి నువ్వు? చిన్న చర్చిలకి అయితే వెళ్ళకూడదా? అక్కడ సత్యం ఉండదా? ఉండదని వీడి యొక్క గొప్ప ఫీలింగ్, పనికిరాని ఫీలింగ్. ఏమండి సత్యం అనేది సంఘం కట్టడాల్లో ఉండదయ్యా. సత్యం అనేది జనసంఖ్యలో ఉండదయ్యా. సత్యం అనేది వాళ్ళు ప్రకటించే వాక్యంలో ఉంటుంది. దానికి బేస్ అయిన బైబిల్ స్తంభంగా అందులో ఉండాలి. అవునా? అది సత్యానికి స్తంభం. అలాంటి సంఘాలను చెక్ చేసుకొని వెళ్ళండి. ఏ చర్చ్ పెడితే ఆ చర్చిలో దొరకండి. ముందు ఫుల్ స్కాన్ చేయండి, ముందు చూడండి. అమ్మాయి విషయంలో అలాగే స్కాన్ చేసి స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తున్నాం, బైబిల్తో స్కాన్ చేయండి ప్రతి చర్చిని. అప్పుడు ఆ చర్చిలో ఉన్న రోగాలన్నీ బయటపడతాయి. అవును, రోగాలు వచ్చాయనుకోండి, అమ్మో ఈ చర్చికి నేను వెళ్ళకూడదు, నాకు కూడా జబ్బు అందించేస్తారు. ఏ చర్చ్ అయితే సత్యానికి స్తంభంగా ఉంటుందో అలాంటి సంఘాలకు వెళ్ళండి, అక్కడే ఉండండి, అక్కడే చావండి. ఎందుకంటే సత్యంలో చావాలి మీరు. అబద్ధంలో చేస్తే పోయేది నరకానికి, తేలేది అగ్నిగుండంలో. కావాలా మీకు? వద్దు. కనుక క్రీస్తు సంఘాలపై మోపుతున్న నేరాలలో మీరు వెళ్ళే సంఘం, మీరు ఉన్న సంఘం ఉండకూడదు. ఉండకూడదంటే ఏం చేయాలి? చెక్ చేసుకోండి. ఏమండి మధ్యాహ్నం నేను బీపీ చూసుకోనండి, ప్రభుదేవులు అప్పటివరకు బీపీ షుగర్లు ఏమీ లేవు. కానీ జాన్సన్ గారిని పిలిచారు, ఒకసారి చెక్ చేయరా, ఎందుకంటే ఆ విదేశాలంతా ఇది ఎక్కడికి వెళ్ళినా మాంసం 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 ఎన్ని పెట్టేశారా దారుణంగా, అయితే నేను తినలేదులేండి అని పక్కన పెట్టేశాను, చెక్ చేయరా అన్నాను. చెక్ చేసేసరికి నార్మల్ వచ్చింది. వెరీ గుడ్. చెక్ చేసుకోవాలి. బయటికి బాగానే ఉన్నాను కదండి అంటే లోన్ తాచుపోవడం ఉంటుంది. బీపీ అనేది ఎవరికి చెప్పదు, సడన్గా హార్ట్ అటాక్ కొడుతుంది, అంతే అయిపోయాం అనమాట. కనుక ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోవాలి. షుగర్ చెక్ చేసుకోవాలి, బీపీ చెక్ చేసుకోవాలి, మనం తినే భోజనం చెక్ చేసుకోవాలి. రుచిగా ఉందని ఏది పడితే తినేస్తే ఎలా? ఏమండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలి అని అంటే నువ్వు జాగ్రత్త పడాలి. అసలు ఉన్న ఆరోగ్యం బాగుందో లేదో అంటే చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి సంఘాలు పరీక్షించుకుంటున్నాయా ఈరోజు మనం ఏ సంఘాలకు వెళ్తున్నావో ఆ సంఘాల్లో సత్యం ఉందో లేదో అనేది ఏ రోజైనా బైబిల్ని బట్టి పరీక్ష చేస్తున్నారా? గుడ్డి జనులండి, గుడ్డి జనులు వెళ్ళిపోతారంతే. మందల 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 మందలు వెళ్ళిపోతుంటారు. అదే ఏమంటే ఎక్కువ మంది ఉన్నారు కదండి ఆ చర్చి, వెళ్ళిపోతుండ అక్కడికి. ఎక్కువ మందితో పోతావు నువ్వు కూడా. అంటే ఎంత అవసరం సంఘాలను గూర్చి తెలుసుకోవటం, పరీక్షించడం ఎంత అవసరం. మూర్ఖులుగా ప్రవర్తించకండి. సత్యం చెప్పే సంఘంలో 5గురున్నా మీరు 6వ వాడిగా కూర్చోండి, తప్పులేదు. ఆ సంఘం సత్యం చెప్పుతుంటే, సత్య ప్రకారంగా వాక్య ప్రకటిస్తుంటే అక్కడ 2 3వ వాడిగా మీరు కూర్చోండి. ఇక్కడ 3000 మంది ఉన్నారు కాబట్టి 3001వ వాడిగా నేను వెళ్తానని గొప్పలకు పోకండి. గొప్పలకు పోతే చచ్చి నరకానికి పోతారు. ఇది ఆత్మ సంఘములతో చెబుతున్న మాట, చెవిగలవాడు వినండి. ఓకే, నెక్స్ట్ వీక్ మరొక సంఘం గురించి మాట్లాడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మోసపూరితమైన సంఘాలుగా ఎంతో మంది ఉన్నారు నాయన. మోసపోయేవాళ్ళు, మోసపరిచేవాళ్ళు,
దేవా, మేము అలా మోసపరచబడే వాళ్ళుగా ఉండకూడదు, మోసపోయే వాళ్ళుగా ఉండకూడదు నాయన. సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళం, సత్యంలోనే బ్రతుకుతున్న వాళ్ళం, సత్యములోనే చావాలి అని సిద్ధపడుతున్న వాళ్ళం. మాకు పరలోకం కావాలి నాయన. అబద్ధ బోధల్లోనికి మేమేమాత్రం అడుగు పెట్టకుండా మాకు లోపముగా ఉన్న జ్ఞానాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని సరిదిద్దండి తండ్రి. మేము సత్య సంబంధమైన వాక్యాన్ని ప్రకటించే నాయకులుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. బోధకులుగా ఉండి కఠినమైన తీర్పులోనికి మేము వెళ్ళే కంటే దేవా, మీ కుమారుడైన నిజమైన బోధకుణ్ణి వెంబడించి అంగీకరించే ఆయన శిష్యులుగా మమ్మల్ని మార్చండి. ఆ బోధలోనే, ఆ వాక్యములోనే, ఆ మార్గములోనే నడుచుటకు కావలసిన వాక్య సంబంధమైన జ్ఞానం మాకు ఇంకా లోపంగా ఉంది. నేర్పించండి తండ్రి. మాకు ఇంకా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని బట్టి మమ్మల్ని మేము సరిచేసుకొని సంఘాలుగా అనేక మందిని స్థిరపరిచి మమ్మల్ని వెంబడించే మాతో పాటు అనేక మందిని జీవలోకానికి తీసుకుని వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.